హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనం వేసుకోబోయే డిజైన్ ఫుల్ డిజైన్ అండి. చూడండి, ఈ డిజైన్ ఎంత బాగుంటుందంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఒక లైన్ బ్రాడ్గా వేసేసుకుందాము. మరి ఇలాగ కూడా ఇంకొక లైన్ వేసేసుకుందాము. కింద పక్క ఒక లైను, అవుట్ లైను, అలానే ఇన్లైను, అవుట్లైను. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా చూడండి, ఇలా ఈజీగా టక 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 అని వేసేసుకోండి. చూడండి, అందరికీ కనబడే విధంగానే నేను ఈరోజు వేస్తున్నాను మెహందీ, కెమెరాకి దగ్గరగా. చూడండి, అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను, కానీ చాలా వరకు అయితే చాలామంది చేయడం లేదేమో అని నాకు ఒక అనుమానం ఉంది. నేను చేసే పని ఒక 10 మందికైనా కనీసం ఉపయోగపడితే నాకు చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ అనేది మనం నీట్గా క్లారిటీగా ఇస్తేనే ఆ పని అయితే సక్సెస్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్నామండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింద భాగాన ఒక వ్రింకిల్ వేసేసుకుందాము. దీనికి ఒక అవుట్లైన్ వేసుకుందామండి. అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా వేసేసుకుందామండి. నేను పెన్సిల్తో ఏది బ్రాడ్గా వేస్తున్నానో అది అలాగే మీరు కూడా మెహందీతో అలానే వేసుకోవాలండి. ఇప్పుడు డిజైన్ ఎలాగైతే మనం వేస్తున్నామో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అలానే వేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చే విధంగా వేసుకుంటే బిట్స్ అయితే పర్ఫెక్ట్గా రావు. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక లైన్ కూడా వేసేసుకుందాం. చూడండి, చక్కగా ఇలా లైన్ వేసేసుకుందాము. దానికి మరి ఇంకొకటి ఇలా వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇలా చిన్న చిన్నగా, ఇది కొత్త రకం బిట్టు చూడండి. మీకు ఇలానే నేను వేసుకుంటూ రకరకాల డిజైన్స్ అన్నింటినీ నేను మీకు నేర్పిస్తున్నాను, అలానే పరిచయం కూడా చేస్తున్నాను. చూడండి, చక్కగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా రోజుకి ఒక్కొక్కటి కొత్త కొత్త బిట్స్. ఇప్పుడు ఈ గ్యాపుల్లో అంతా మనం ఫిల్లింగ్ చేసేసుకుందామండి. అప్పుడే మనకు డిజైన్ డిఫరెంట్గా కనబడుతుంది. చూడండి, చక్కగా మనం ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాము. చక్కగా ఇలా అన్నీ ఫిల్లింగ్ చేసేసుకుందామండి, 1 by 1 1 by 1. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి దీన్నంతా మరి ఒక అవుట్లైన్ ఇలా వేసేసుకుందాము. అప్పుడే మనకి డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక అవుట్లైన్ ఇలా వేసేసుకుందాం. కొన్ని దాంట్లకి ఇలా వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. చూడండి, చక్కగా ఇలా వేసేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు ఇటువైపు ఒక లైన్ వేసేసుకున్నాము ఇలా థిక్గా. ఇప్పుడు దీనికి ఒక అవుట్లైను, తర్వాత కింద పక్క ఒక అవుట్లైను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రండి, చక్కగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి
చెక్క ఇలా ఇందులో చెక్స్ వేసేసుకుందామండి. మాకైతే ఇండ్లు రోడ్డుకుందండి, ఇక్కడ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత మనం లోపల కూర్చొని వేసినా కూడా బయట అవుటర్స్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ తప్పదు కదండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా ఒకసారి వేసేసుకుందాం. ఇప్పుడు 1 by 1 అన్నింటినీ ఫిల్లింగ్ చేసేసుకుందాం. చూడండి, చెక్క మనం ఫిల్లింగ్ చేసేసుకుంటే డిజైనే హైలైట్ అయిపోతుంది. ప్రతి డిజైన్ని మనము ఐడియాగా వేసుకుంటూ వెళ్తుంటే ఒక డిజైన్ అనేది మనకు సెట్ అవుతుందండి. చూడండి, చెక్క ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. కంప్లీట్లీ మనకు డిజైన్ అనేది అయిపోయిందండి. ఇక్కడ చెక్క చూడండి, ఇలా అన్నింటినీ వేసేసుకొని చేసేసుకుందాము. ఎప్పుడైతే మనము కరెక్ట్గా ఫిల్లింగ్ అనేది చేసేసుకుంటామో అప్పుడు అన్ని డిజైన్స్ కూడా సూపర్గా వస్తాయండి. చూడండి, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక గ్యాప్లో ఇలా ఒక బ్రింకిల్ వేసేసుకొని దీన్నైతే ఇలా ఒక 2 అవుట్లైన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు దీనికి కూడా చూడండి, చెక్క ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, చెక్క ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా లైన్ వద్దనుకునే వాళ్ళు ఇలా వేసేసుకోవచ్చండి. చూడండి, చెక్క ఇలా కవరింగ్ అయిందో. ఇప్పుడు ఇక్కడ సేమ్ బిట్ అండి. చూడండి, కొంతమంది తెల్లగా ఉండే వాళ్ళకైతే అండి మనము ఎంత లైట్గా వేసుకున్నా కూడా కలర్ అనేది కనబడుతుంది. కానీ కొంచెము మనము చేతులు ఇలా రంగు తక్కువ ఉన్నోళ్ళు కానీ ఇంకా నల్లగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం బ్రాడ్గానే వేసుకోండి, డిజైన్ అనేది బాగా కూర్చుంటుంది. తెల్లగా ఉండే వాళ్ళకి ఎలాగైనా కనబడుతుంది. కొంచెం నల్లగా ఉన్న వాళ్ళకైతే కొంచెం లావుగానే వేసుకోవాల్సి వస్తుంది మనకి. కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళకి కూడా లావుగా వేసుకోవడం ఇష్టం ఉంటుందండి, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకి. నేను బ్రాడ్నే ఎక్కువ ఇష్టపడతానండి, ఎందుకంటే మెహందీ అనేది బాగా కనపడుతుంది కూడా. బ్రాడ్గా ఉంటే ఎక్కువగా నైస్ ఉంటే ఏమవుతుందంటే మనకి డిజైన్ అనేది డిఫరెంట్గా కనబడదండి. చూడండి, చూడండి చెక్క ఇప్పుడు దీన్ని కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఫిల్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి కూడా ఒక అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఇలానే ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్రింకిల్స్ వేసేసుకుందాము. చూడండి, చెక్క ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మనము ఎందుకంటే నేను రకరకాల ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ వస్తూ ఉంటుందండి. మనం అన్ని డిజైన్స్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి ఒక్కటి అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి చెక్క ఇలా ఎక్కడి వరకు ఫిల్లింగ్ అయిపోయిందో మనకి. ఇప్పుడు పైకి వెళ్దామండి. పై డిజైన్స్లో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రౌండ్ అండి. చూడండి ఒక రౌండ్ అనేది కంపల్సరీ వేసేసుకున్నాము. దీనికి ఒక అవుట్లైన్, దీనికైతే మరి ఒక ఇన్లైన్ అండి కంపల్సరీ. ఇప్పుడు వీటిని చెక్స్తో ప్రెషర్ చేస్తామండి. అన్ని చెక్స్ వేసేసుకుందాము. చూడండి చెక్క ఇలా వేసేసుకుంటే ఇది అనేది ఫుల్ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడికి ఇంకొక రౌండ్ అండి. చూడండి ఒక రౌండ్ అయిపోయింది. తర్వాత కూడా ఇంకొక రౌండే వేస్తున్నాను, ఎందుకంటే మనము కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇంకొక రౌండ్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనము చెక్క ఇలా ఒక 2 లైన్స్ వేసేసుకొని ఇలా అనేది అంతా వేసేసుకుందామండి. చూడండి ఇదంతా ఫిల్లింగ్ చేసేసుకుందాం. చేసేసుకుని ఇది ఇలాగా అన్నీ ఇలా లైన్స్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క లైన్ అనేది ఇలా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా ఒక హాఫ్ రౌండ్, హాఫ్ యాంగిల్లో వేసేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత దీనికి వచ్చేసి మనము ఇక్కడ ఒక వ్రింకిల్ తిప్పేసుకుందామండి, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి. ఇలా వేసుకొని ఇక్కడ కూడా ఒక వ్రింకిల్ వేసేసుకుందామండి. చూడండి ఏ దానికైనా మనం అవుట్లైన్ వేసుకుంటేనే అది హైలైటర్గా వస్తుందండి. మనం డిజైన్ సెట్ చేసుకోకపోతే ఆలస్యం అండి. మనకు కొత్త కొత్త ఇలా ఆలోచనలు వస్తూ ఉంటే ప్రతి డిజైన్ కూడా మనకి ఈజీనే అండి. చూడండి నేను చెక్క మనకు అరచేయి ఫుల్ అయిపోతుందో. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా ఇలా వ్రింకిల్స్ వేసేసుకుందాము. గ్యాప్లో చిన్న చిన్న ఇలాంటి బిట్స్ వేసేసుకుంటుంటే చెయ్యి అనేది ఫిల్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి చెక్క ఇలా మనము ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత చూడండి చెక్క ఇలా డబుల్ లైన్ అయితే వేసేసుకుందామండి, బాగుంటుంది డబుల్గా ఫిల్లింగ్. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము చూడండి అరచేతిలో ఇలాగా పెద్దగా రౌండ్ అయితే వేసేసుకుందామండి, ఎందుకంటే అరచేయి మెయిన్ కాబట్టి ఇందులో నీట్గా ఉండాలి డిజైన్. చూడండి ఇప్పుడు చూడండి
చెక్క ఇలా డబుల్ లైన్స్ అనేది వేసేసుకుందాం. మనము కొద్దిగా స్పేస్ ఎక్కువ వదులుకుందామండి. చూడండి, నేను చెక్క ఇలా ఒక్కొక్క బిట్టుని ఇలా కలిపేసుకుంటూ ఉంటే అర్థమవుతుందా మీకు? చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి. చూడండి, ఒక ఇలా, ఇప్పుడు ఇలా, ఇప్పుడు ఇలా ఇలా చూడండి, నిదానంగా పెడుతున్నాను చూడండి మీకోసము. చూడండి, ఇప్పుడు ఇలా ఉండే లైన్స్కి ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఒకటి ఇలా. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మనము ఒక ఆకు షేప్ని దానికి ఇస్తున్నాం అంతే. చూడండి, ఇది కొత్త బిట్ అండి. నేను చెప్పాను కదండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, మధ్యలో ఇలాంటి కొత్త బిట్స్ వస్తాయని. ఇప్పుడు వీటి మధ్యలో మనము ఇలాంటి డాట్స్ అనేది పెట్టేసుకుందాం. చూడండి ఎంత అందంగా వచ్చేస్తుందో మనకి ప్రతి బిట్ కూడా. ఇప్పుడు వీటి మధ్యలో మనము రౌండ్స్ ఇలా పెట్టేసుకుందాం. చూడండి, మనము వేస్తూ ఉంటేనే మనకి కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, డిజైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ చుక్కలు పెట్టిన షేప్స్లో మనము వీటిని ఫిల్లింగ్ అనేది చేసుకున్నాం. చూడండి, చెక్క ఇలా అన్నింటినీ మనము ఫిల్లింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి, డిజైన్ అనేది ఎంత క్లీన్గా వచ్చింది. ఇది డాట్స్ పెట్టిన చోట మనము ఇలా గ్యాప్లు అంతా కవరింగ్ చేసేసుకోవాలండి. చూడండి, చెక్క ఇలా పెట్టేసుకొని మనము దీన్ని అయితే కవర్ చేసేసుకున్నాము. దీనికి ఒకటి అవుట్లైన్ అనేది ఇంకొకటి వేసుకుందామండి, కొద్దిగా బ్రాడ్గా. చూడండి, చెక్క మనము నీట్గా ఎంత బాగా డిజైన్ అనేది మనకు వచ్చేస్తుందో టకటకమని. ఇప్పుడు వచ్చేసి మనం ఏ బిట్ అనేది వేసుకుందామంటే ఒక ఆకును వేసేసుకుందాం. చూడండి, ఆకు అనేది బాగా నేర్చేసుకోండి మీరు, ఎక్కువ మధ్యలో అక్కడొకటి వస్తూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనము ఇలా వేసేసుకొని చూడండిమా ఇలా వేసేసుకోండి. షేడ్స్, ఆకుని షేడ్స్ చేసుకుంటున్నాం మనం. ఏమంటే ఇన్లైన్ అనేది బ్రాడ్గా వేసేసుకోండి. చూడండి, చక్కగా వచ్చేసిందో మనకి డిజైన్ టక్టకమని. ఇది కూడా ఫిల్లింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము ఈ గ్యాప్లో ఇలా ఒక రౌండ్ వేసేసుకుందాము. రౌండ్స్ వేసేసుకొని చూడండి, ఈ లైన్ అనేది మనకు బ్రాడ్గా ఉండాలి. అవుట్లైన్స్ 2. ఫోన్ అయితే మీరు నీట్గా ఇలానే పెట్టేసుకోవాలండి. చూడండి, చెక్క ఇలా మనము దీన్ని నెట్తో ఫిల్ చేసుకుంటున్నామండి. ఎప్పుడైతే మనము డిజైన్ అనేది ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటేనే మనకి ఏ డిజైన్ అయినా వస్తుందండి. ఇంట్రెస్ట్ లేకుంటే మీరు ఎంత ఈజీ డిజైన్ వచ్చినా రాదు, ఎంత హార్డ్ డిజైన్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇటు సైడు చూడండి, చెక్క ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా చిన్న చెక్స్ అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ అండి ఇలా వేసేసుకుందాము. మధ్యలో ఏమైనా కొద్దిగా వీడియో స్కిప్ అయి ఉంటే సారీ అండి, కాల్ వచ్చేసింది వీడియో చేసుకునేటప్పుడు, దాని ద్వారా డిస్టర్బెన్స్ అయిందండి. చూడండి, ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది అయిపోయిందండి.
అయిపోయింది. దీన్ని కూడా ఫిల్లింగ్ చేసేసుకుందామండి. నాకు తెలిసి ఇది కొద్దిగా స్కిప్ అయి ఉంటుంది అనుకుంటానండి. ఇది వేసిన తర్వాత ఇది వేసుకోండి. ఇప్పుడు దీనికైతే హాఫ్ వరకు అన్నీ చెక్స్ పెట్టేసుకుందామండి. బాగుంటుంది, వేళ్ళకి కొత్తగా ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్నగా అన్నీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఫిల్లింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి ఎంత క్లీన్గా, ఎంత క్లియర్గా మనకి డిజైన్స్ అనేవి టకటక వచ్చేస్తున్నాయో. ఇప్పుడు ఇక్కడ అండి వేళ్ళకంతా రింకిల్స్ పెట్టేసుకున్నాము. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క రకం వేసినా కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా ఫిల్లింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇంకొక లైన్ వేసేసుకుందాము. ఎందుకంటే స్పేస్ ఇటువైపు ఎక్కువ కనబడుతుంది. దీనికైతే అంతే అండి. చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో. మెహందీ డిజైన్ అంతా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు దీనికి ఫుల్ డిజైన్ అండి. డే నెంబర్ 11 అండి. ఆర్ట్ బై షబానా. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. 1కి 2 సార్లు సూపర్గా వస్తుందండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొన్ని సబ్స్క్రైబ్స్ అవసరం చాలా ఉందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా పెట్టండి.